హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఎర్ర కారం దోస తయారు చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి దోస వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కారం ఉంటది కదా! దీనిపైన అప్లై చేసేయడం. కారం ఎలా తయారు చేసుకోవాలంటే పచ్చివి అన్నీ కూడా ఉల్లిపాయలు, టమాటాలు అలానే వెల్లుల్లిపాయ రేకులు మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అంటే ఏం లేదు ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని కొద్దిగా వాటర్ ఇంకిపోయేదాకా వేయించుకొని ఆ కారం అనమాట. ఇది దోస మీద రాసింది. ఇక్కడ చూస్తున్నారు చిన్న చిన్న దోసలు కూడా వేసుకున్నాను. నాకు ఇలా వేసుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. చిన్న దోసలు వచ్చేసి ఇక్కడ వీడియో చూస్తూ నేను టర్న్ చేసేసరికి దాని మీదకి వెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే రాయలసీమ స్పెషల్ ఎర్ర కారం దోశ అయితే నేను టిఫిన్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం పల్లీల చట్నీ అలానే కారం కూడా వేసుకొని టేస్ట్ చేయండి. ఈసారి ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకటేమో ప్లెయిన్ దోశ వేసుకున్నాను, అలానే ఒకటి కారం దోశ వేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.